హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ప్రియాస్ కిచెన్. ఇవాళ ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈజీగా చేసి పెట్టే స్నాక్ రెసిపీని ఒకటి మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ముందుగా బౌల్ తీసుకొని ఆ బౌల్లోకి ఒక చిన్న గ్లాసు మైదా పిండి తీసుకొని అందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ వాముని కొద్దిగా చేతిలో నలిపి అలా వేసుకుంటే బాగుంటుందండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలండి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ముద్దలా వస్తే చాలండి. ఇప్పుడు మనం వాటర్ వేసుకొని ఈ మిశ్రమాన్ని చపాతీ ముద్దలా కలుపుకోవాలి. ఈ చపాతీ ముద్దలా కలుపుకున్న మిశ్రమాన్ని మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి. 10 నిమిషాల తర్వాత ఈ ముద్దని చపాతీలాగా రౌండ్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఒక నైఫ్ తీసుకొని మనకి నచ్చిన షేప్స్లో ఇలా కట్ చేసుకోవాలండి. ఒకే షేప్లో కట్ చేసుకోవాలని లేదండి. మన దగ్గర షేప్స్కి కటింగ్ అవి లేనప్పుడు ఒక చిన్న బాక్స్ క్యాప్ ఉంటుంది కదండి, దాంతో ఇలాగా రౌండ్గా యాపిల్ షేప్లోను అలాగా కట్ చేసుకోవచ్చు. అవి కూడా అందుబాటులో లేనప్పుడు మనకి వాటర్ బాటిల్స్కి క్యాప్ ఉంటుంది కదండి, ఆ క్యాప్తో మనకి ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న రౌండ్స్ షేప్లో కట్ చేసుకోవచ్చు అండి. ఇప్పుడు ఇవి ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము ఒక ఫోర్క్ తీసుకొని అలా చిన్న చిన్న హోల్స్లా పెట్టుకోవాలండి. అలా హోల్స్లో పెట్టుకుంటే ఆయిల్ ఎక్కువగా పీల్చదు, ప్లస్ అవి ఎక్కువగా పొంగవండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసి బాగా మరిగించాలండి. ఆయిల్ బాగా వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడి మీద ఉన్నప్పుడే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పైన చల్లేసి పక్కకి తీసుకోవాలండి. అంతేనండి, ఈజీగా చేసుకునే స్నాక్ ఐటెం రెడీ అయింది. ఇది చేయటం కూడా చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా నచ్చుతుందండి. మీకు నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మా వీడియోని ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.